ఇక బిగ్ డిబేట్ స్వాగతం. నేను మధు. కూటమిలో అసంతృప్తి జ్వాలలు చల్లరడం లేదు. మూడు పార్టీల ఐక్యతతో ఏర్పడిన కూటమిలో టికెట్ల సర్దుబాటు తలనొప్పిగా మారింది. చాలా నియోజకవర్గాల్లో ఆశావాహులకు కాకుండా వేరే వ్యక్తులకు ఇవ్వడం ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ఈ క్రమంలో కొందరు నేతలు తీవ్రంగా ఆవేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోకి రావడం జరిగింది. తిరుపతి నుంచి సుగుణమ్మ, కాకినాడలో సరోజన కంటతడి పెట్టుకున్నారు. అలాగే తిరుపతి టికెట్ వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తికి ఇవ్వడంపై సుగుణమ్మ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దందాలు చేసుకునే వ్యక్తికి కాకినాడ రూరల్ టికెట్ ఇచ్చారంటూ జనసేన నేత సరోజన గూడను మరోపు సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అంతేకాకుండా నాదెండ్ల మనోహర్ టీడీపీ కోవర్ట్ అని కూడా ఆరోపిస్తున్నారు. ఇక విజయవాడ వెస్ట్ టికెట్ పై రాజకీయం రంజుగా మారింది. టికెట్ నాదే అంటూ జనసేన పోతున్న మహేష్ దీక్షకు కూర్చున్నారు. ఇక ఆ టికెట్ బీజేపీకి ఇస్తారనే ప్రచారం మరోవైపు జరుగుతుంది. ఇక అవనిగడ్డలో టీడీపీ జనసేన పొత్తుపై ఫైటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో ఎవరికి టికెట్ ఇస్తారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. మాజీ మంత్రులు దేవినేని, కళా వెంకట్రావులకు టికెట్లు దక్కలేదు. ఇలా పలు నియోజకవర్గాల్లో కూటమిలో కుంపట్లయితే రేగుతూనే ఉన్నాయి. మరి వీటిని చల్లార్చేది ఎవరు? ఇలానే వదిలేస్తే కూటమిని కాల్చేది ఎవరు? దీనికి సంబంధించి ఈరోజు బిగ్ డిబేట్ జరుగుతుంది. అలాగే ఈరోజు మనతో పాటు డిబేట్లో జనసేన నుంచి లక్ష్మణరావు గారు పాల్గొంటున్నారు. అలాగే వైసీపీ నుంచి అన్నపి విజయరెడ్డి గారు, బీజేపీ నుంచి ఫణేంద్ర గారు, అలాగే టీడీపీ నేత బాలగురుస్వామి గారు పాల్గొంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. సో ముందుగా నేను లక్ష్మణ్ గారు, ఈరోజు ఎందుకంటే ప్రశ్నించడానికే పుట్టింది మా పార్టీ, ప్రశ్నించడానికే పుట్టింది, అరాచకాన్ని మేము అణచివేస్తాం, ఈ దుష్టపాలన మేము అంతమొందిస్తాం అంటూ కూడాను మీ అధినేత వైపు చెప్తున్నారు. మీ పార్టీ నుంచి ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకుంటే ఈరోజు సరోజిని గారు మాట్లాడిన వ్యాఖ్యలు తీసుకుంటే కోవట్లు ఉన్నారు, జనసేనలోనే అన్యాయం చేస్తున్నారు, జనసేనలో అంటే మహిళలకు అంత గౌరవం దక్కదు, కలవాలి అంటే ముందుగా ఈయన్ని కలవాలి, నాదేందో కోర్టుగా ఉన్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించడానికే పుట్టినటువంటి పార్టీలో ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? అసలు మీరు ఏమంటారు దీనిపై లక్ష్మణ్ గారు? ముందుగా మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులకి, బీఆర్కే న్యూస్ వీక్షకులకి, యజమానికి హృదయపూర్వక నమస్కారాలు అండి. నమస్తే అండి. ఈ రోజున సరోజ గారు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మరి పార్టీని వీడి బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక నెపం, ఏదో ఒక నింద ప్రతి ఒక్కరు వేస్తారు. ఆ కారణంగానే మనం చూడాలి. ఇప్పుడు ఈ రోజున నాదెండ్ల మనోహర్ గారు మరి పార్టీని ఎంత పటిష్టంగా మన ముందుకు తీసుకెళ్ళి నడిపించారో అందరూ తెలిసిందే. అయితే ఈ రోజున నాదెండ్ల మనోహర్ గారి విషయంకి వచ్చేసరికి ఏంటంటే కొన్ని విషయాల్లో కొన్ని కఠినంగా ఉంటారు. ఎందుకంటే ఆయనకి రాజకీయం కొత్త కాదు. అన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన స్పీకర్గా చేసినటువంటి వ్యక్తి, ఆయనకున్నట్టు మంచి రాజకీయ అనుకున్నటువంటి వ్యక్తి. ఈరోజు మనం చూసాం నాదెండ్ల మనోహర్ గారిని ప్రతి ఒక్కరు కూడా కార్నర్ చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరకాలంటే రుక్మిణి గారు అన్న ఒక పర్సనల్ సెక్రటరీ గారిని, రుక్మిణి అనే మేడం గారిని పెట్టారు. ఆవిడ ద్వారానే ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరుకుతుందండి. ఇక్కడ హరిప్రసాద్ గారు లేదా చక్రవర్తి గారు లేదా మనోహర్ గారిని వాళ్ళు అడిగితే వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చే ఇదైతే లేదండి. కేవలం రుక్మిణి గారికి ఆ అథారిటీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. రుక్మిణి గారికి వాళ్ళ టీం ఉంది, వాళ్ళ టీంతో మాట్లాడితే ఆ టైం బట్టి, అంటే పవన్ కళ్యాణ్ గారు వెసులుబాటు బట్టి ఎవరిని కలాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఆ విధంగా కలవచ్చు. సో అందరికి కూడా పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కావాలి చేయాలంటే ఆయనకున్న టైం అడ్జస్ట్మెంట్ లో అవుతుందమ్మా. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అది సరోజిని గారు ఉన్నాయండి, ఇంకా వాళ్ళు ఎవరే ఉన్నాయండి. పార్టీ నుంచి బయటకు వెళ్ళినప్పుడు అది వైఎస్ఆర్ పార్టీనే ఉన్నాయి, టీడీపీనే ఉన్నాయండి, ఇంకా వేరే పార్టీ ఉన్నాయండి. వాళ్ళలో ఉన్నటువంటి కొంచెం కార్నర్ చేసే వ్యక్తుల్లో కార్నర్ చేస్తారు, మాట్లాడతారు. బయటికి వెళ్ళి ఉన్నటువంటి పార్టీని బురద జల్లే కార్యక్రమం ఎవరైనా చేస్తారు. సో దాన్ని మనం ఆ విధంగా రకంగా మనం చూడాలి. ఈ రోజు చూస్తే అసంతృప్తులు అని అన్నారు. సో కూటమిలో ఇంత పెద్ద కూటమిగా ఏర్పడేటప్పుడు లక్ష్మణ్ గారు, ఒక్క సరోజిని గారు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు మీ దానికి వ్యతిరేకంగా. బట్ ఒక్క సరోజిని గారు కాదు, సరోజిని గారు కోవలకి చాలా మంది మీరే చెప్తున్నారు. టికెట్లు ఎప్పుడైతే ప్రకటించిన తర్వాత బయటకు వచ్చి మీకు సంబంధించి ఫ్లెక్సీలు కావచ్చు అవన్నీ తగలబెట్టడం ఇలా చాలా జరిగాయి. సరోజిని గారు ఈ రోజు వచ్చారు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. వీటన్నింటిని ఎలా ఎదుర్కొంటారు అసలు మీ అధినాయకుడు? ఇప్పుడు ఈవిడ చేసిన కామెంట్స్ ఇంకా హాట్ కామెంట్స్ చేశారు ఆవిడ. ఇది ఓన్లీ ఒక జనసేన పార్టీలోనే కాదండి. ఇప్పుడు జనసేన పార్టీలో కాదు, మీ కూటమిలో ఉన్న టీడీపీలో కూడా ఇదే పరిస్థితి. నేను అదే చెప్తానమ్మా. కూటమిలో ఉన్నాయండి, ఎవరో ఉన్నాయండి అసత్యం. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి
పార్టీ నుంచి టికెట్ ఆశించిన వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే గెలిచే పార్టీ ఈ రోజున కూటమి గెలుస్తుందని వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా మనకి టికెట్ రావాలి, మనం టికెట్ తీసుకొని మనం గెలవాలని ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి సో ఈ రోజున ఈ యొక్క అసంతృప్తులు రావడం కారణం ఏంటంటే అయ్యో ఈసారి నేను పోటీ చేస్తే బాగున్ను, నేను ఎమ్మెల్యే అయ్యేవాడిని, నేను మినిస్టర్ అయ్యేవాడిని అని ప్రతి ఒక్కరిలో ఉంటది. సో ఏదైతే ఈ పొత్తులో అందరికి న్యాయం చేయాలంటే అవ్వదండి, అందరికి న్యాయం చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ 144 స్థానాల్లో, బీజేపీ 10, జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇటువంటి స్థానంలో ఎవరు గెలుపు గుర్రాలు అవనండి, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో క్యాస్ట్ ఈక్వేషన్స్, సామాజిక ఈక్వేషన్స్, అలాగే ఆర్థికంగా అన్ని రకాలుగా బేరేజ్లు వేసుకుంటారండి. ఇప్పుడు అన్ని రకాల బేరేజ్లు వేసుకునే గెలుపు గుర్రాలు అనేది ఏ పార్టీ అయినా అక్కడ పెడుతుంది. అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికి ఓటు వేయాలి, ఎవరిని గెలిపించాలి ఏంటనేది. సో మా ప్రయత్నాలు అవనాయండి, మా కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, బీజేపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అవనాయండి, గెలిచే వాళ్ళకి 100% ఖచ్చితంగా బలం ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వాలని చూస్తారు. ఆప్షన్ గా ఎవరు ఉండట్లేదండి. చంద్రబాబు నాయుడు గారు అవనాయండి, పవన్ కళ్యాణ్ గారు అవనాయండి. సో ఈ రోజున ఎలా ఉందంటే అసంతృప్తుల్లో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. సో చిన్న ఉంటాయండి, ఏ పార్టీలోనే ఉంటాయి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో లేవా టికెట్ అందరూ కూడా ఈ రోజున వాళ్ళ అసంతృప్తిలో లేరా, అలాగే వాళ్ళు బుచ్చగించుకుంటారు. నెక్స్ట్ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎమ్మెల్సీయో లేదా ఇంకో స్థానమో లేదా నామినేటెడ్ పోస్ట్ లో సంస్కృతమైన కేబినెట్ కి అనుకూలంగా ఉన్నటువంటి పోస్ట్ లో లక్ష్మణ్ గారు ఇప్పుడు వైసీపీలో మీరు అన్నట్టు వైసీపీలో ఉన్నాయి, లక్ష్మణ్ గారు మీరు అన్నట్టు వైసీపీలో ఉన్నాయి, వాళ్ళకు ఉన్నాయి ఎందుకు, కానీ ఇప్పుడు మీ కూటమి నుంచే ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఒక్క పార్టీగా వాళ్ళు ముందుకెళ్తున్నారు, మేము ఒంటరిగా వస్తున్నాం, వాళ్ళు సర్దుమణిగించుకుంటారు. కానీ ఇక్కడ మీరు అలా కాదు, టీడీపీని వెనకేసుకు రావాలి, ఇప్పుడు మీతో పాటు యాడ్ చేసుకుని బీజేపీని వాళ్ళని సంతృప్తి పరచుకోవాలి, మీ పార్టీలో ఉన్న వాళ్ళని సంతృప్తి పరచుకోవాలి. మీకు ఇంకా ఇది పెద్ద టాస్క్ అసలు ఇక్కడ. అదేమండి, ఎందుకంటే కూటమి గెలుస్తుంది. ఇప్పుడు గెలవని పార్టీలోకి వెళ్ళరు కదా, కూటమి గెలుస్తుందని ఒక ఇది రాగానే రాగానే అందరూ కూడా నాకు టికెట్ కావాలని ఖచ్చితంగా ఉంటుందమ్మా. సో ఈ టైంలో ఏంటంటే ఇప్పుడు విజయవాడ వెస్ట్ ఉంది, పోతన వెంకట మహేష్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కష్టకాలంలో కూడా పార్టీ నిలబెట్టిన వ్యక్తి. పార్టీలో ఈ రోజున కృష్ణా గుంటూరు జిల్లాలో మరి విజయవాడలో కూడా పార్టీ నిలబడిందంటే ఆయన చేసిన కృషి బలమే, ఆయన చేసినటువంటి పోరాటాలే, ఆయన చేసినటువంటి ఎన్నో ఉద్యమాలు చేశాడు, ఎన్నో కేసులు ఆయన పైన వేయించుకున్నాడు. అలాంటి వాళ్ళకి కూడా మేము టికెట్ ఇవ్వలేకపోయామమ్మా. ఈ రోజున ఆయన టికెట్ వస్తుందా, బీజేపీకి వెళ్తుందని తెలిసిన పరిస్థితుల్లో ఉన్నాం. ఈ రోజు ఏమవుతుందో కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టడు ఆయన పోతన వెంకట మహేష్ గారు. సో అంటే కొన్ని సందర్భాల్లో తప్పదు. పితాని బాలకృష్ణ గారు అవనాయండి, పార్టీ సెట్ సూర్యచంద్ర గారు అవన్నీ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే పార్టీ కోసం కష్టపడాలి. ఇప్పుడు మనం ఈరోజు చూస్తే కళా వెంకటరావు గారికి కూడా ఇంత సీనియర్ పోస్ట్ ఇంతవరకు టికెట్ అయిన ప్రకటించాల, దేవినేని ఉమా గారు ఇంతవరకు టికెట్ ప్రకటించాల, చాలా మంది మోస్ట్ సీనియర్లు ఉన్నారు. చేసుకున్నాం నవతరానికి, కొత్త తరానికి, అలాగే కొత్త బ్లడ్ రావాలి, పార్టీలో కొత్త తరాన్ని తీసుకెళ్ళాలి అనే రకంగా వెళ్తున్నాం. కొన్ని ఈక్వేషన్ బట్టి, కూటమిలో ఈక్వేషన్ బట్టి కూడా అమ్మా పవన్ కళ్యాణ్ ఏమన్నారు, కూటమి వల్ల నేను నష్టపోయాను, అయినా సరే జగన్మోహన్ రెడ్డి అని ఒక నియంత్రని, జగన్మోహన్ రెడ్డి అని ఒక మారిస్ని వాడించడానికి కూటమి అవసరం, కూటమి కట్టం, ఖచ్చితంగా ఐక్యత భావంతో మేము వెళ్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు ఒక దీనితో మీరందరూ కూడా 170 స్థానంలో జనసేన, 170 స్థానంలో టీడీపీ, 170 స్థానంలో బీజేపీ అన్న భావజాలంతో ముందుకెళ్ళండి. ప్రజల్లో అర్జించండి, ఓట్లు కూటమి వైపు ట్రాన్స్ఫర్ చేసేటట్టు మీరు వెళ్ళండి అనండి. మాకు మా అధినాయకులందరూ కూడా మా సూచనలు ఇవ్వడం జరుగుతుందాం. ఈ రోజున ఎవరి కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజున టికెట్ లేని రేపొద్దున పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతేగాని ఇప్పుడు మన పార్టీలో బయటికి వెళ్ళి బురద చల్లే కన్నా అదేదో ముందుగానే పార్టీలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి. ఎవరైనా ఏ పార్టీ అయినా పార్టీలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి. రైట్, ఒకసారి బాలగురుస్వామి గారితో మాట్లాడుతున్నాం. గురుస్వామి గారు, ఇప్పుడు ఈ కూటమిలో అయితే మాత్రం చెప్పండి. బీఆర్కే న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, వీక్షకులకి, నా తోటి మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి. మధు గారు, కూటమిలోనే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ అసంతృప్తి జ్వాలలు, ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ గోల చిచ్చు రచ్చ జరుగుతుంది. తిరుపతి విషయానికి వస్తే, తిరుపతిలో గతంలో ఏం జరిగింది, మీరు ఒకరిగా వెళ్ళే దానికి సంబంధించి కూడాను ఓట్ల లెక్కింపు సమయంలో కావచ్చు రిగ్గింగ్ జరిగిందని అంత ఇష్యూ జరిగింది. ఇప్పుడు సుగ్నమ్ గారు కూడాను ఆవిడ
క్లియర్గా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తిరుపతిలో అసలు టీడీపీ జెండా ఎగరవేసిన ప్లేస్లో టీడీపీ నుంచి ఒక అభ్యర్థిని నిల్చోబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామా అని క్వశ్చన్ చేస్తున్నారు ఆవిడ. అంటే టీడీపీ నుంచి అక్కడ ఎవరు లేరా? టీడీపీ నుంచి అభ్యర్థిని పెట్టుకోలేని పరిస్థితిలో లేదనేది మాత్రం వాస్తవం. ఎందుకనంటే ఇండివిజువల్ గా వెళ్తేనే సుగుణమ్మ గారి గెలుపుని ఆపలేని పరిస్థితి తిరుపతిలో. అయితే పొత్తుల్లో భాగంగా గతంలో పిఆర్పి నుంచి గెలుస్తున్నది కాబట్టి ఆ సీటు మాకు కావాలని సెంటిమెంట్ గా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కూటమి అడగడంలో కూటమికి కేటాయించడం జరిగింది. అంతే తప్పిస్తే తెలుగుదేశం పోటీ చేయలేక సీట్ ఇవ్వలేక అనేది కాదు. ఎందుకనంటే సుగుణమ్మ గారు 5 సంవత్సరాల నుంచి పనిచేశారు. వారు వయసు రీత్యా పెద్ద ఆవిడైనా కూడా ఆమె చాలా పోరాటం చేసింది. ఎందుకనంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు, దొంగ ఓట్లలో కావచ్చు, చాలా ఓటుల్లో నాకు తెలిసి బ్రహ్మాండంగా ఫైట్ చేసింది. ఎందుకనంటే ఇన్ని రోజులు పనిచేసాము, ఈజీగా గెలుస్తాము, రేపు గెలిచాక పాసిబిలిటీ కాలం కలిసి వస్తే మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి సీట్ రాలేదనే అసంతృప్తి ఉండడం అనేది ఖచ్చితంగా ఉంటది. అది కాదని చెప్పలేము. ఎందుకనంటే ఈరోజు పొత్తు ఏర్పడటానికి కారణం ఏంటంటే ఈరోజు జనాల అభిప్రాయం, జనాల నాడి మేరకే ఈరోజు పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఎందుకనంటే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, ఈ ప్రభుత్వాన్ని తరిమేయాలి, అందుకు ఖచ్చితంగా కలిసి ఎక్కడైనా చిన్న పొరపాటు కూడా జరగకుండా ఎక్కువ సీట్లు గెలుచుకోవాలి. అటువంటి క్రమంలోనే ఈరోజు పొత్తు ఏర్పడింది. అది సహజంగా. ఎందుకనంటే ఎక్కడైనా కానీ కంటెస్ట్ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు 4 సంవత్సరాల 10 నెలల నుంచి పార్టీ కోసం శ్రమించి కష్టపడి పనిచేసి వాళ్ళు ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అన్ని విధాల పార్టీ డెవలప్మెంట్ కోసం ఈరోజు పార్టీ కేడర్ కోసం వాళ్ళు అనునిత్యం పనిచేశారు. అటువంటి వారికి ఖచ్చితంగా ఉంటది, లేదని అయితే మేము కాదనట్లేదు. కానీ వాళ్ళను కూడా కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకు కూడా తప్పకుండా మా అధినాయకత్వం బాలగారు ఇప్పుడు ప్రజల ఆలోచనలే పరిగణలోకి తీసుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు టీడీపీకి సంబంధించి తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం అనేది ప్రత్యేక స్థానం. ఎందుకంటే సీనియర్ మన ఎన్టీఆర్ గారు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినటువంటి ప్రాంతం అది, టీడీపీ జెండా ఎగురవేసిన ప్రాంతం. ఇప్పుడు అలాంటి దగ్గర ఇప్పుడు పక్క నుంచి సరే మీరున్న వాటికి సంబంధించి మీ నేతకో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎవరు ఇస్తే ఒక అర్థం, కానీ ఎక్కడైతే మీరు తిట్టారో పక్క పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి ఎక్కడైతే మీరు తిట్టారో వైసీపీ నాయకుడిని, ఆ పార్టీ నాయకుడు వచ్చిన తర్వాత అదే నాయకుడికి ఇప్పుడు మీరు కేటాయించడం జరిగింది కూటమిలో భాగంగా. సరే కూటమిలో భాగంగా మీరు జనసేన కేటాయించారు, కానీ అక్కడ ఉన్న వ్యక్తి ఎవరు? మీరు కంటెస్టెంట్ గా నిల్చోబెట్టిన వ్యక్తి ఎవరు? వైసీపీ సిట్టింగ్ లో ఉన్న పర్సనే కదా. అనేది ప్రజలు ఆలోచించారంటారా? అది కరెక్టే, కాదనట్లేదు. కానీ వాళ్ళకి పార్టీ పరంగా వాళ్ళకున్న అవకాశాలను బట్టి, వాళ్ళకున్న అభ్యర్థి బలాబలాలను బట్టి వారు తీసుకోవడం జరిగింది. ఎందుకనంటే ఇది జనసేన వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళ పార్టీ తరఫు నుంచి పొత్తు ధర్మం పాటించి మేము ముందుకి 100% వెళ్తాం. వాళ్ళు ఎవరికి ఇచ్చారు అనేది ఇప్పుడు ఎందుకనంటే గెలుపు గుర్రాలకి మాత్రమే టికెట్లు ఇచ్చారు. ఐఆర్ఎస్ సర్వేలు నిర్వహించారు. లాస్ట్ వరకు కూడా టికెట్ రేపు ప్రకటిస్తామన్నా కూడా ఈ రోజు వరకు కూడా సర్వే చేసి ఎవరైతే 100కి 100% గెలవబోతున్నారో వాళ్ళకే మా పార్టీలో కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది. అదే కోవలోనే అదే విధంగానే జనసేన కూడా వాళ్ళకున్న అభ్యర్థుల్లో వాళ్ళకున్న బలాబలాలు అన్ని తీసుకొని అన్ని లెక్కేసుకొని వాళ్ళ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా గెలుచుకునే అవసరం దృష్ట్యా వాళ్ళు ఇచ్చుకొని ఉండొచ్చు. దాని గురించి అయితే మనం కానీ బాలగారు ఇప్పుడు తిరుపతి లాంటి ప్రాంతంలో టీడీపీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది కదా, కానీ ప్రజలు ఆలోచించరా ఈ విషయాన్ని? ఒకసారి ఆలోచించండి, ప్రజలు ఆలోచించారంటారు. ఎందుకంటే సుగుణమ్మ గారు కూడా మీరే అన్నారు, సుగుణమ్మ గారి ఏదైతే ఆవిడ గెలుపుని అసలు అడ్డుకోలేకపోయారు అని. ఈ 5 ఏళ్ళుగా ఆవిడ గ్రాఫ్ పెంచుకోలేదంటారా? మీ అధినాయకుడు అక్కడ దాన్ని ఒక్క స్థానాన్ని ఒప్పించుకొని అక్కడ మీ టీడీపీ వ్యక్తిని నిల్చోబెట్టారని అనుకోలేదా? మా అధినాయకుడు తిరుపతి ఒక్క సీటే కాదు. మేము ఎందుకనంటే అంతకుముందు 2019 ఎలక్షన్లో 175 సీట్లకి అభ్యర్థుల్ని మేము ప్రకటించాం. చిన్న నేరోలో ఓడిపోయింది సుగుణమ్మ గారు. లాస్ట్ టైం కూడా చాలా మంది ఎక్కువ మెజార్టీతో ఓడిపోయినా కూడా సుగుణమ్మ గారు అయితే చాలా తక్కువ, నాకు తెలిసి నేరోలో ఓడిపోయింది ఆవిడ. దాదాపు ఆవిడ గెలిచినట్టే లెక్క. అటువంటి సీటు ఎందుకంటే 175 సీట్లు కూడా ప్రతి సీటు కూడా గెలిచే సీట్లే ఉన్నాయి.
అయితే పొత్తు ధర్మంలో భాగంగా వాళ్ళు దాదాపు కొన్ని రోజుల పాటు అందరు కలిసి కూర్చొని మాట్లాడటం జరిగింది. ఎవరికి ఏ సీట్లు ఇవ్వాలి, ఎన్ని సీట్లు ఇవ్వాలి అని చెప్పి దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా తిరుపతి ఇవ్వడం జరిగింది. తిరుపతి ఒక్కటే కాదు, మేము ఇచ్చిన జనసేనకి ఇచ్చినట్టు 21 సీట్లు కావచ్చు, బీజేపీకి ఇచ్చిన 10 సీట్లు కూడా అన్ని గెలిచే సీట్లే ఉన్నాయి. కానీ వాళ్ళు పొత్తు ధర్మంలో ఇచ్చాం కాబట్టి మా అభ్యర్థులకి ఇప్పటిదాకా కంటెస్ట్ చేయాలన్న ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా పార్టీ తరపు నుంచి వాళ్ళకి నచ్చజెప్పుకోవాల్సిన బాధ్యత, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం న్యాయం చేస్తామనే కమిట్మెంట్ కావచ్చు, మాట కావచ్చు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్తారు. ఖచ్చితంగా అసంతృప్తులందరినీ కూడా బుజ్జగిచ్చి త్వరలోనే వాళ్ళందరూ ట్రాక్ మీదకి వచ్చేసి అందరం కలిసి ఉమ్మడిగా ఫైట్ చేసే రోజు తొందరలోనే వస్తుంది. అలాగే ఈ రోజు తిరుపతిలో ఆయన పర్యటిస్తున్నారు కూడా చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుపతిలో పర్యటిస్తున్నారు కూడా ఆయన. కానీ దీనివల్ల మీకేం మైనస్ అవ్వదా అసలు? చిన్న ఉన్నా కూడా అవన్నీ సర్దుకొని పనిచేసే పరిస్థితే ఉంటది. ఎందుకనంటే అసలు లేకుండా ఉన్నాయి అని చెప్పడం అయితే అబద్ధం. ఖచ్చితంగా చిన్న అసంతృప్తులు ఉంటాయి. అందరు కూర్చొని మాట్లాడి ఇప్పటి వరకు, ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ జెండా మోసి సుగుణమ్మ గారే ఎమ్మెల్యే కావాలని కోరుకున్న వ్యక్తులు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మానసికంగా కొంతవరకు మీరే అన్నారు గతసారి సుగుణమ్మ గారి గెలుపుని ఎవరు ఆపలేకపోయారని మీరే అన్నారు. చిన్న ఉంటాయి. బట్ ఇప్పుడు సుగుణమ్మ గారు పక్క పార్టీ చూపులు ఒకవేళ పక్క పార్టీ వైపు ఆవిడ ఏమైనా ఒకవేళ చూస్తే, ఎందుకంటే 5 ఏళ్ళుగా సుగుణమ్మ గారి పేరే వస్తూ ఉంది అక్కడ వేరే పేర్ల కంటే. ఎందుకంటే తక్కువ దాంట్లో మోతాదులో ఆవిడ ఓడిపోవడం జరిగింది. అలాంటప్పుడు ఆవిడ ఆ ప్లేస్ నుంచి ఆవిడ తప్పుకుంటే, మీ పార్టీ నుంచి తప్పుకుంటే, అక్కడ మీకు మీ కూటమిలో ఉన్న వ్యక్తికి అది మైనస్ అవదా? ప్రజలు ఆలోచిస్తారు కదా, అక్కడ ఉన్న వ్యక్తి పర్సన్ కూడా. వాస్తవంగా పార్టీలో ఎక్కువ కూడా మాకు నాయకుడి కన్నా కూడా మేము ఎక్కువగా ప్రేమించేది సింబల్ తెలుగుదేశం పార్టీని, సైకిల్నే ఉంటది. మేము ఎందుకనంటే చిన్నవి ఉన్నా కూడా అవన్నీ సర్దుకొని అవన్నీ అడ్డంకి కాకుండా ముందుకెళ్లే ప్రయత్నమే 100% ఉండబోతుంది. ఎందుకనంటే పార్టీ కోసం పనిచేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఈ రోజు చూసామంటే వాస్తవంగా ఈ 4 సంవత్సరాల 10 నెలల నుంచి కొన్ని చోట్లయితే కంటెస్ట్ చేసిన అభ్యర్థులు బయటకు వచ్చి పార్టీకి కార్యకర్తలకి అండగా నిలబడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయించడం, జైలుకి పంపించడం, అది ఎలా చేశారంటే చాలా అరాచ్మెంట్ చేశారు. అటువంటి పరిస్థితుల్లో కొన్ని చోట్ల బయటికి రాలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నా కూడా అందరు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో నిలబడిందంటే దానికి కార్యకర్తలు పునాది చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఈ రోజు కదిలించలేకపోయారు. అందువల్ల ఎందుకనంటే ఎక్కువగా నాకు తెలిసి మేజర్గా పార్టీ అభిమానులు ఎక్కువ ఉంటారు. అయితే ఇన్ని రోజుల నుంచి నాయకుడితో పనిచేశారు కాబట్టి నాయకుడికి రాలేదనే అసంతృప్తి ఎంతో కొంత ఉంటుంది. వాటన్నిటిని కూడా సుగుణమ్మ గారిని కూర్చోబెట్టి సుగుణమ్మ గారితో మాట్లాడి వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తారు. అందరిని కూడా మళ్ళా కలిసి కూటమి అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించుకొనే వస్తాం. అలాగే లక్ష్మణ్ రావు గారు జనసేన గురించి ఉన్నారు. లక్ష్మణ్ గారు, ఇప్పుడు తిరుపతి అంశానికి వచ్చేటప్పుడు ఇక్కడ మీ పార్టీ కూడా కొన్ని విమర్శలు, కొన్ని అసంతృప్తులు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే మీరు ఆర్ని శ్రీనివాస్ గారి పేరు ప్రకటించారో అప్పటి నుంచి కూడా మీకు అంటే ఒకంత వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతుంది. ఈ విషయంలో ఒకసారి ఆలోచిద్దాము అని అనుకోలేదా? ఎందుకంటే అక్కడ టీడీపీ కూడా గట్టిగా బలంగా ఉన్నటువంటి ప్లేస్, సుగుణమ్మ గారు ఉన్నటువంటి ప్లేస్, ఎస్పెషల్ దాన్ని అంటే మీరు అడగడానికి రీజన్ ఏంటి? ఇంకొకటి దీనితో వ్యతిరేకత కూడా ఎక్కువ వ్యక్తం అవుతుంది. నాన్ లోకల్ అంశం అనేది ఒక సమస్య. లక్ష్మణ్ గారు, మేడం ఈ రోజున నాన్ లోకల్ అంటే ఎవరు కూడా ఎవరిది ఆ ప్రదేశం కాదు. ఏ అభ్యర్థిది చాలా వరకు 175 నియోజకవర్గాల్లో మాక్సిమం ఒక 80-90 మంది ఆ నియోజకవర్గాల్లో ఉంటారేమో. నాన్ లోకల్ ఇష్యూకి వచ్చేసరికి చాలా మంది ఏ పార్టీ అవ్వనండి వాళ్ళకి అది ఉండదు. కేవలం ఏంటంటే తిరుపతి నుంచి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు గెలిచారు. సో ఆ సెంటిమెంట్ నుంచి తిరుపతి నుంచే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలనుకున్నారు, అవ్వలేదు. మరి ఎలాగైనా తిరుపతి నుంచి ఖచ్చితంగా జనసేన పార్టీ ఆస్పిరెంట్ ఉండాలనే ఒక నిర్ణయంతో మరి ఎవరైతే ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు మరి వైఎస్ఆర్ పార్టీ నుంచి మరి మా పార్టీలో జాయిన్ అయ్యారో ఆయన కూడా గతంలో అదే అడదా అనుకుంటారు. ఏ పార్టీని అయితే మీరు గద్దె దించుతాము, ఏ పార్టీ నేత అరాచకపైన పోవాలి అని అన్న పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని మీరు ఇక్కడ నిలబెడుతున్నారు. అది ఆలోచించరా ప్రజలు?
ఈ రోజున అదే ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు పిఆర్పి పార్టీ నుంచి బలంగా పునాదులు వేసిన వ్యక్తి. సో వీళ్ళందరూ కూడా పిఆర్పి పార్టీ నుంచి కొంతమంది వైఎస్ఆర్, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు, కొంతమంది టీడీపీకి వెళ్ళారు. ఆ రోజున చిరంజీవి గారు పిఆర్పి పార్టీని విలీనం చేసిన తర్వాత. సో వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే మరి ప్రజారాజ్యం టైంలో ఇప్పుడు యువరాజ్యం దీంట్లో పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వంశకృష్ణ యాదవ్ ఆయన కూడా అంటే ఇటువంటి వ్యక్తులు కూడా సో పార్టీలకి పనికొస్తారు, రేపొద్దున్న పార్టీని బిల్డప్ చేయడానికి ఉపయోగపడతారని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంలో వీళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. ఈరోజు మనం అలా మాట్లాడుకుంటే మరి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థులే కదా వాళ్ళందరూ, టీడీపీ నుంచి వచ్చిన అభ్యర్థులే కదా. మన వైఎస్ఆర్ పార్టీ సొంతంగా తయారు చేయలేదా అభ్యర్థుల్ని? కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునే అభ్యర్థులే కదా. సో ఈ రోజు మా రాజకీయాల్లో మాట్లాడుకుంటే చాలా ఉంటాయి అమ్మా. కానీ స్థానిక నేతల ప్రభావం అయితే ఉంటుంది కదండి. స్థానికంగా లక్ష్మణ్ గారు స్థానిక నేతల ప్రభావం అనేది స్థానికంగా చూపిస్తుంది కదా. విజయవాడ వెస్ట్ ఈ రోజున విజయవాడ వెస్ట్ సీటు మరి జనసేన పార్టీ గెలిచే సీటు కొత్త ధర్మంలో బీజేపీకి వెళ్ళింది. అక్కడ ఎలా చూసుకున్నా ఎస్సీ ఎస్టీ ఓటింగ్ ఎక్కువ ఉంది, మైనార్టీ ఓటింగ్ 60 నుంచి 70,000 ఓట్లు ఉన్నాయి, ఎస్సీలు 60 నుంచి 70,000 ఓట్లు ఉన్నాయి. మరి అక్కడ చూస్తే ఎవరైతే పోతుల వెంకట మహేష్ గారు ఉన్నారో ఆయన సామాజిక వర్గమే మరి దగ్గర 50,000 ఓట్లు ఉన్నాయి, వైఎస్ఎస్ 7,000 ఓట్లు ఉన్నాయి, మార్వాడీలు 7,000 ఓట్లు ఉన్నాయి, బ్రాహ్మణ్స్ 5,000 ఓట్లు ఉన్నాయి. మరి ఆ ప్లేస్ లో మరి బీజేపీ పోటీ చేస్తుంది. మరి ఓటు ఏ విధంగా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుందంటే మరి ఖచ్చితంగా కూటమిలో అవ్వాలని మేము అన్నాం. ఒక రకంగా చెప్పాలంటే మరి మైనార్టీ అవనండి, ఎస్సీ ఎస్టీ అవనండి, వీళ్ళందరూ కూడా బీజేపీ అనగానే కొంచెం వ్యతిరేకత ఉంటుందని అంటారు. బీజేపీ నుంచి ఫణేంద్ర గారు ఉన్నారు, అసలు మాట్లాడతాం. ఫణేంద్ర గారు ఎవరు ఏ ప్లేస్ లో పోటీ లక్ష్మణ్ గారు ఇబ్బంది ఉండదు. రైట్ ఫణేంద్ర గారు, ఈ కూటమిలకు సంబంధించి ఈ రచ్చ కావచ్చు, ఈ అసంతృప్తులు కావచ్చు, ఈ అసంతృప్తులు మస ఏదైతే ఉందో మీ పార్టీకి ఇప్పుడు అనుకుంటుంది అంటే మీ పార్టీ యాడ్ అయిన తర్వాత ఇవి కొంచెం ఎక్కువయ్యాయి, ఈ పార్టీ రావడం వల్లే ఎక్కువయ్యాయి అండ్ అదొకటి ఆ మసి మీకు పూనుకుంటే, ఇంకోటి ఇప్పుడు ఇంత అసంతృప్త జ్వాలలు ఈ కూటమిలో ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇవన్నిటిని తట్టుకుని ఎలా వెళ్ళబోతారు? అదొకటి. ఫణేంద్ర గారు. మేడం నమస్తే. ప్యానెల్ అందరికీ కూడా నమస్కారం అండి. ఇది కాకతీయమో లేదంటే అది ఏంటో తెలియదు కానీ కూటమిలో ఉన్నటువంటి సోదరులు అందరూ కూడా ఈ రోజు టైలర్ డ్రెస్ వేసుకున్నాం మేమందరం కూడా అనుకోకుండా. సో ఇది ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. సరే, ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఏంటంటే ఎక్కడా కూడానండి బీజేపీలో ఎక్కడా కూడా పార్టీలో ఎలా ఉంటుందంటేనండి 3 రకాల వాళ్ళు ఉంటారు. ఒకటి ఆశావాదులు, అవకాశవాదులు, పార్టీయే ప్రాణం అనుకునే వాళ్ళు ఒక 3 రకాలుగా ఉంటారు. ఈ అవకాశవాదులు అనే వాళ్ళు కానీ లేదంటే ఆశావాదులు కానీ వీళ్ళిద్దరు వల్లే ఇలాంటి వాళ్ళు ఉన్న యాటిట్యూడ్స్ వల్లే ఎప్పుడు కూడా పార్టీలో విభేదాలు అనేవి ఎక్కువ వస్తుంటాయి. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే పార్టీ యొక్క గెలిపే మా గెలుపుగా భావించి ఒక సైనికులుగా పనిచేసేటువంటి వాళ్ళు కింద స్థాయిలో ఉన్నా పై స్థాయిలో ఉన్నా ఎమ్మెల్యే క్యాడర్స్ ఉన్నా ఎంపీ క్యాడర్స్ లో ఉన్నా సరే వాళ్ళ వల్ల ఎప్పుడు కూడా ఒక ఇబ్బంది అనేది రాదు. సో మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మా బీజేపీ కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఒక డిసైడ్మెంట్ ఏం చేశారంటే 2024లో కూటమి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో 100% ఆంధ్ర రాష్ట్రాల్లో రావాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. దీనిలో 100% అనేవి కొంతమందికి ఇబ్బంది కలిగించే విధంగా, బాధ కలిగించే విధంగా ఉంటాయి. అండ్ ముఖ్యంగా మీరు అన్నట్టుగా బీజేపీ వల్ల ఈ రోజున ఎక్కువైంది అంటే బీజేపీకి ఎన్ని స్థానాలు ఇచ్చారండి? అసలు ఈ విధంగా చెప్పాలంటే బీజేపీలోనే మా యొక్క భారతీయ జనతా పార్టీలోనే ఈ రోజున ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చాయి. ఒక కేవలం వర్మ గారికి తప్పించి కానీ పురంధేశ్వరి గారి దగ్గర నుంచి సీఎం రమేష్ గారి దగ్గర నుంచి అలాగే మీరు గీతా గారి దగ్గర నుంచి మీరు ఎవరైనా సరే తీసుకోండి, వాళ్ళందరూ కూడా మన ఎవరు ఈయన కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. మరి వాళ్ళందరికీ ఈ రోజున ఎంపీ క్యాడర్ అనేది మన యొక్క పార్టీ అధిష్టానం నిర్ణయించినప్పుడు అలాగైతే భారతీయ జనతా పార్టీ పుట్టినటువంటి ఇల్లు భారతీయ జనతా పార్టీ మొదట రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పెద్దలు గౌరవనీయులు గురు పూజ్యులైనటువంటి పివి చలపతిరావు గారు వాళ్ళ అబ్బాయి మా గురువర్యులైన పివి మాధవ్ గారు ఆయన కూడా ఈ రోజున పార్టీ అనేది మేము ఒక ధ్యేయంగా ఉన్నటువంటి ఒక దానిలో ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ఎంపీ క్యాడర్ లో ఉండి ఒక అర్హతలు ఉండి మాజీ ఎమ్మెల్సీగా ఉండి ప్రజాదరణ పొందినటువంటి ఈ రోజున ఎంపీ స్థానం అనేది రాలేదు, ఎంపీ టికెట్ రాలేదు. కానీ ఎక్కడా కూడా మేము ఎవరు కూడా మేమేమి దాని విధంగా ఏమీ లేదే. ఈ రోజు వరకు కూడా టీడీపీ తోటి జనసేన తోటి మేము కష్టపడి మేమంతా కూడా కలిసి పనిచేసే విధంగా ఈ యొక్క కూటమిలో ఉన్నామే. అంటే కేవలం ఇక్కడ ఎక్కడ వస్తుందంటే మేడం ఆశావాదులకి అవకాశవాదులకి ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయో వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళకి అక్కడ ఇంపార్టెన్స్ అనేది ఎలా ఉంటుందంటే
అంటే నేను ఎదగాలని అనుకునే వాళ్ళకి, నేను ఎలాగైనా సరే రావాలనుకునే వాళ్ళ దగ్గర ఎప్పుడైనా సరే కూడా ఇబ్బందులు అనేవి కలిగి వస్తాయి. సో ఎట్టి పరిస్థితుల్లో అయితే కనుక మా భారతీయ జనతా పార్టీ వల్ల ఎప్పుడూ కూడా ఎవరికి కూడా ఇబ్బంది అయితే కలగలేదు. అది మొదటి నుంచి కూడా ఎవరైతే మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే కనుక ఈ టికెట్లు అనౌన్స్మెంట్ మొదటి జాబితా విడుదలైందో ఆ రోజు నుంచి కూడా ఈ యొక్క ఇబ్బంది అనేది కొంతమందిలో బాధ అనేది కలగడం అనేది అది 100% వాస్తవం. బట్ ఏదైనా సరే కూడా కానీ ఇప్పుడు ఫైనల్ గా అయితే కూటమి పేరే వస్తుంది కదా, ఇప్పుడు ఫైనల్ గా కూటమి పేరే వస్తుంది కదా, 1 కాదు 2 కాదు స్థానాలు మనం చూసుకుంటే విజయవాడ, ఆయన లక్ష్మీ గారు విజయవాడ వెస్ట్ మీకు కేటాయించిన విజయవాడ వెస్ట్, అవనిగడ్డ, మైలవరం, దేవినేని అలాంటి సీనియర్ వాళ్ళకు కూడా అసంతృప్తులుగానే ఉన్నారు వాళ్ళు. ఇంకా శ్రీకాకుళంలో, కళ్యాణదుర్గం, తెనాలి, పిఠాపురం, వర్మ గారు అయితే నిన్నటి వరకు ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. 1 కాదు 2 కాదు 14-15 వరకు ఉన్నాయి ఇలాంటి ప్రాంతాలు. 100% మేడం. ఒకటే ధ్యేయం ఏంటంటే 2024లో కూటమి అనేది అది అధికారం అనేది రావాలి, దీనికోసం ప్రతి ఒక్కళ్ళు కూడా పని చేయాలి అనేది ఒక ఎజెండా అనేది ఉంది. సో అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పడడంలో అనేది దానికి అదేమీ లేదు. వీళ్ళకి రానున్న రోజుల్లో పార్టీ 100% వాళ్ళ యొక్క స్థానాల్లో వాళ్ళు చేసినటువంటి త్యాగం కానీ, వాళ్ళ యొక్క క్యాడర్ లో కానీ 100% పార్టీ పెద్దల దృష్టిలో ఉంటుంది. వాళ్ళు గుర్తిస్తారు. 100% వాళ్ళకి తగిన న్యాయం జరిగే విధంగా ఉంటుంది. ముందు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కావాల్సినది ఏంటి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, కూటమిని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, కూటమి వల్ల పార్టీని ఏ విధంగా మనము ఈ రానున్న రోజుల్లో మన ముఖ్యమంత్రులు కానీ, మన యొక్క మంత్రివర్యులు కానీ ఏ విధంగా డిసైడ్ చేసుకోవాలి, పార్టీని ఏ విధంగా బలిష్టానం చేయాలి, ఇలా రకరకాలుగా ఆలోచనలతోటి ఉన్నప్పుడు ఇలాంటివన్నిటికంటే పార్టీ అధిష్టానం ఎప్పుడు కూడా, నేనైతే ఒకటే నమ్ముతాం మేడం, మా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ గల పార్టీలో మేము ఒకటే నమ్ముతాము, కష్టపడే వాళ్ళకి ఈ రోజు కాకపోయినా ఏదో రోజు కానీ కంపల్సరీగా వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది అనే ఒక క్యాడర్ తోటి, ఒక క్రమశిక్షణ తోటి మేము ఉంటాము. అలాగే మన తెలుగుదేశం గానీ, మన జనసేన నాయకులు కానీ అందరూ కూడా అదే క్యాడర్ లో ఉన్నారు. సో 100% పార్టీ అధిష్టానం గుర్తిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి అదే మాట చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు అదే మాట చెప్తున్నారు, మా యొక్క సెంట్రల్ లో ఉన్నటువంటి పార్టీ పెద్దలు ఎవరైతే నడ్డా గారు కూడా అదే మాట చెప్తున్నారు. సో ఇప్పుడు కాకతాళీయంగా ఏదో ఆవేశంతో, ఉద్రేకంతో మొన్నటి వరకు పార్టీ నా ఊపిరి, పార్టీ నా ధ్యేయము, జనసేన గెలిపోయిన ఊపిరి, లేకపోతే టీడీపీ ఊపిరి అనుకునే వాళ్ళు ఇప్పుడు సడన్ గా వాళ్ళు ఈ రకంగా గోల పెట్టి, ఈ రకంగా రోడ్డునెక్కి పార్టీ యొక్క, అది ఏ పార్టీ అయినా కావాలండి, పార్టీ యొక్క పరువుని కింద తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళని తిట్టుకోవడం వల్ల ప్రజల దృష్టిలో ఒక హాస్యాస్పదం అవడమే తప్పించి కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా ఎటువంటి న్యాయం అనేది జరగదు. పార్టీ అధిష్టానము, పార్టీ పెద్దలు అందరూ కూడా వైసీపీ నేత విజయ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. విజయ్ గారు చాలా రిలాక్స్డ్ గా ఉన్నట్టున్నారు. విజయ్ గారు, కూటమిలో వాళ్ళ ముగ్గురు కూటమిలో వాళ్ళ అసంతృప్తి జ్వాలలతో వాళ్ళ ముగ్గురు రగిలిపోతున్నారు. మీరు చాలా కూల్ గా ఉన్నట్టున్నారు. అసలు తిరుపతి విషయం వచ్చేసరికి మీకేం విజయ్ గారు? నమస్తే అండి. సో తిరుపతి అంశానికి వచ్చేసరికి మీ పార్టీ నుంచి వెళ్ళిన నేతనే అక్కడ జనసేన నుంచి టికెట్ ఇచ్చారు, అదేం మీకు మైనస్ అవ్వదంటారా? చాలా వరకు మీకు కూల్ గా ఉన్నట్టున్నారు అక్కడ. పార్టీ వీడి వెళ్ళినాక మీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు అనే దానికంటే వాళ్ళ పార్టీలో చేరిపోయారు కాబట్టి అతని వల్ల వాళ్ళకి ఏదన్నా ప్రయోజనం చేకూరుద్దేమో వాళ్ళు సీట్ ఇచ్చారేమో. ఇక్కడ కాదనుకున్న వ్యక్తి అక్కడ కావాలనుకున్నప్పుడు ఏ పార్టీ అయినా ఏం చేయగలుగుతుంది. ఇక్కడ కాదనుకొని వెళ్ళిపోయారు, ఆయన వెళ్ళిపోయాడు, లేకపోతే ఇక్కడ అవకాశం దొరకలేదనో. అసంతృప్తులు వ్యవహారం అనేది ఇప్పుడు ఒక ఇంట్లో, ఒక కుటుంబంలో, ఉమ్మడి కుటుంబంలో, ఒక కమ్యూనిటీలో, ఇంత కాలనీ ఏరియాలో ఉండే వాళ్ళకు ఉండేటువంటి ఒక సంఘీభావం, లేదా ఇవాళకైతే రేపు వస్తుంది అని అనుకునేటువంటి అవకాశం వస్తుంది అనుకునేటువంటి ఒక ఆశామోహం అనేది ముందు నడిపిస్తుంది. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు 175 సీట్లలో 21 సీట్లు పవన్ కళ్యాణ్ గారు, ఒక 10 సీట్లు మరి బీజేపీ తీసుకోవడం అనేది, ఆ నెంబర్ చాలా చిన్న నెంబర్. ఇన్ సెన్స్ 170లో 182, 162 ఆ సైజ్ ఆఫ్ నెంబర్. ఆ సైజ్ ఆఫ్ నెంబర్ లో ఇక్కడ కంట్రోలింగ్ ఫ్యాక్టర్ అనేది టీడీపీ. ఇక్కడ మీరు ప్రత్యేకంగా గమనిస్తే ఏదో ఒకళ్ళు ఇద్దరికో పార్టీలు మారినారని అందులో వైసీపీ వాళ్ళు ఉండుండొచ్చేమో. పార్టీలు వెళ్ళాక ఇక వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎందుకు ఉంటారు? ఎక్కడో ఏ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కొత్త పార్టీలో చేరడం అనేది మనం ప్రతి చోట్ల చూస్తూనే ఉంటాం. కాకపోతే ఒక అసంతృప్తులు లేరు అనేటువంటిది ఏ పార్టీలోనూ కూడా జరగదు. రాజకీయాలకి భిన్నంగా మాట్లాడితే ఇంకొకటి ఏంటంటే 2-3 అంశాలు ఇక్కడ తెర మీదకి వచ్చాయి. స్థానికత, అవకాశం దొరకపోవటం, పనిచేసిన వాళ్ళకి అవకాశం దొరకపోవటం, లేకపోతే గెలుపు గుర్రాలు, ఇటువంటి పదాలు
ఈ మధ్య కాలంలో 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి అంటే రాను రాను క్రమక్రమేణా ప్రతి రాజకీయ పార్టీ వాడతా ఉంది. అంటే రాజకీయాలు నేను పార్టీలకు అతీతంగా మాట్లాడితే అపాయింట్మెంట్ వాళ్ళ అధినేతలను కలవాలంటే ఒకళ్ళు ఇద్దరు, అది ఎవరు ఏ పార్టీ నాయకులు అభివృద్ధి కాదని చెప్పవచ్చు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా నేను బయటకు వచ్చినాక చెప్పి పార్టీ వీడి వెళ్ళిపోతున్నప్పుడు చెప్పే మాట ఏంటంటే, నేను అధినేతను కలవాలనుకున్నాను, నా బాధ అధినేతకి చెప్పాలనుకున్నాను, ఆ చెప్పే అవకాశం నాకు దొరకలేదు కాబట్టి వెళ్ళిపోతున్నానని ఇందాక లక్ష్మణ్ రావు చెప్పి. అది ఆ పార్టీలో ఈ పార్టీలోనే కాదు, అక్కడికి అన్ని పార్టీల్లోనూ సహజంగా కనపడుతుంది. అంటే ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సినటువంటి అభ్యర్థుల ఎంపిక అనేది ఒక ప్రజాభిప్రాయానికి భిన్నంగా అధినేతల మనోభావాలకి దగ్గరగా ఈ సామాజిక వర్గం ఇన్ని ఓట్లు లేగలిగినటువంటి సత్తా, ఇంత డబ్బు ఖర్చు పెట్టగలిగి ఓట్లు ఎన్నించగలిగేటువంటి ఇన్ని రాజకీయాలకు భిన్నంగా మాట్లాడుతున్నారు, పార్టీలకు భిన్నంగా మాట్లాడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విజయ్ గారు మ్యూట్ లో పడినట్టుందండి. మాట్లాడుతున్నాం డిబేట్ లో కూర్చొని చెప్పండి. మేము గెలిపించాల్సిందే అని మాట్లాడే ప్రతి అభ్యర్థిలోనూ ప్రతి కార్యకర్తలోనూ అరే వీడిని తెచ్చి మన తల మీద రుద్దారేంద్ర, మనం వీడిని ఎందుకు గెలిపించాలి అనేటువంటి పరిస్థితి ప్రతి పార్టీలో లోపల ఉన్నప్పటికీ కూడా ఆ బాధను దిగమింగుకొని పైకి మాట్లాడతాం. అదే ప్రత్యేకంగా ఈ సమస్య ఎందుకు వచ్చింది అంటే, ప్రత్యేకంగా జనసేన బీజేపీ మరి ఫణీంద్ర గారు చెప్పారు, బీజేపీకి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక క్రమశిక్షణ ఉంది, అది ఇవాళ ఉందా లేదా అనేది పక్కన పెడదాం. సరే, వాళ్ళైతే లోపల వాళ్ళకు ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ సీట్స్ విషయంలో వాళ్ళకి అంతర్గతంగా అంత పెద్ద గొడవ ఏం లేదు. సరే, సమస్యల్లా ఎక్కువ దాన్ని రగిలిపోతుంది జనసేన. ఎందుకంటే 10 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక నాయకుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటా వచ్చి, అతనే ఒక సైన్యం, అతనే ఒక ఆల్టర్నేటివ్ అనేటువంటి విధంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటి జన సైనికులందరూ కూడా మరి ఒకసారిగా కాంప్రమైజ్ అయిపోయారు. ఏంటంటే 21 సీట్లు అంటే 10% మీద కొంచెం ఎక్కువ, పావలా కూడా కాదు, 10% కంటే కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ అయిపోయి ఈ 10%లో కుదించుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 175 మంది 25 మంది మరి క్రీమ్ అంటే వాళ్ళ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఉంటే ఇంత సమస్య రాకపోనేమో. 175 మందిలో చూసిన వాళ్ళు కూడా వైసీపీ ఏరుకున్న వాళ్ళలో కానీ 145 మంది టీడీపీ ఏరుకున్న వాళ్ళలో కానీ వచ్చేటువంటి అసంతృప్త జ్వాల కంటే 175 స్థానాలు మేము పోటీ చేస్తాం అనుకున్నటువంటి జన సైనికుల స్థానంలో అది 21 సంఖ్యకు వచ్చేసి 10 పైసల స్థానానికి వచ్చినప్పుడు మిగతా 90% మంది ఆశావహులు ఎవరైతే ఉన్నారో 90% మందికి మళ్ళీ ఇంటూ మల్టిప్లై కావచ్చు, అని 2 3 ఉండొచ్చు ఒక్కొక్క నియోజకవర్గానికి. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ అసంతృప్తి జ్వాల రావడం ఒకటి. వాటిల్లో కూడా పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఈ త్యాగం చేశాం, 90% త్యాగం చేశాం, 90% త్యాగం చేసి టీడీపీని గెలుపుద్దామని నిర్ణయించుకున్నాం. ఈ 90%లో 10% మందిలో కూడా అక్కడ కూడా అన్యాయం జరుగుతుంటే వాళ్ళ బాధ వర్ణాలైతే. అలాగని చెప్పి మరి జన సైనికులు అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ తోటి వాళ్ళు వీరాభిమానంతో వచ్చారు. అది ఒక క్యాష్ ఫ్యాక్టర్ కావచ్చు, లేదా పవన్ యజమాని అనేటువంటి ఫ్యాక్టర్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. వీటన్నిటిని వదిలేసి తమకు అవకాశం లేకుండా పోయిందనేటువంటి బాధ ఎవరి మీద వచ్చింది? ఈ వ్యతిరేకత తమకి ఇందాక మన బాలకృష్ణ గారు చెప్పారు, మేము ఇన్ని సీట్లు ఇళ్ళకి ఇచ్చాం అంటే మీరు ఇచ్చే పరిస్థితి నుంచి తీసుకునే పరిస్థితికి దిగజారిపోయింది జనసేన. తామే ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి తాము ఎవడో భిక్షగా వేసే 10% సీట్లు దిగిపోయిన జనసేన ఇప్పుడు సర్దుకోకుండా కొట్లాటలు చేసుకొని అది టీడీపీకి నష్టం చేస్తుందా, కూటమికి నష్టం చేస్తుందా, జనసేనను పూర్తిగా నాశనం చేస్తుందా అనేటువంటిది వాళ్ళ అంతర్గత విషయం అయినప్పటికీ కూడా ఇక్కడ మెయిన్ వాళ్ళు కొట్టుకుంటుంటే మరి ఒక్కడిగా సింగిల్ గా పోటీ చేస్తున్నటువంటి మరి రిలాక్స్డ్ గా ఉండక ఏం చేస్తాం? వాళ్ళు కొట్టుకొని కూటమిలో ఇచ్చిన 30 సీట్లు బదులు ఎన్ని సీట్లు వచ్చినా మొదటి నుంచి నేనైతే వ్యక్తిగతంగా ఒక మాట చెప్తా ఉన్నా, జనసేనకి ఇచ్చిన అన్ని సీట్లలోనూ జనసేన ప్రథమ శత్రువు టీడీపీనే.
ఏ రోజు కూడా జనసేనని గెలవనీయకుండా చేసేది టీడీపీనే. ఇంకా బీజేపీ మనం ఇప్పుడు ఎంపీ అభ్యర్థుల సరళి కనుక మనం ప్రస్తావించినట్లయితే ఈ కూటమిలో లాభపడేటువంటి 1% అయినా 2% అయినా 3% అయినా లాభపడేటువంటి ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటే అది బీజేపీకి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే అసలు ఎంట్రీ లేని లేకపోతే ఓటు బ్యాంక్ లేని. చెప్పండి. మ్యూట్లో పడిందండి విజయ్ గారు మ్యూట్లో పడింది, ఒకసారి చెక్ చేయండి. ఆయన అనవసరంగా మాట్లాడాలని మ్యూట్ లో పడి తమ దగ్గరికి ఫరీద్ కూటమి రైట్ విజయ్ గారు ఒక నిమిషం. లక్ష్మణ్ గారు ఇప్పుడు ఆయన విజయ్ గారు దాని ప్రకారం చూసుకుంటే మీకు శత్రువు మీ కూటమిలోనే ఉంది అంటున్నారు. ఆయన మీకు ఇచ్చిన స్థానాల్లో మీకు శత్రువు మీ కూటమిలోనే ఉంది. అయితే మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు తగాదాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ కూటమి మొత్తంలోకి బలవంతమైన పార్టీ అనుకుంటున్నటువంటి టీడీపీ ఏదైతే ఉందో అటు జనసేనలోను ఇటు బీజేపీలోను తమ అభ్యర్థులను తమ కోవర్టులను ఇవాళ మన బీజేపీ ఎంపీ అభ్యర్థులు చూసినట్లయితే మరి పార్టీ మారినాక మా పార్టీ అభ్యర్థి కాదనుకున్నప్పటికీ కానీ టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళిన వాళ్ళందరూ రైట్ విజయ్ గారు ఒకసారి సిగ్నల్ కరెక్ట్ గా లేనట్టుంది. లక్ష్మణ్ గారు క్లారిటీ కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. లక్ష్మణ్ గారు ఇప్పుడు మీ కూటమిలోనే మీకు శత్రువు ఉంది, మీ టీడీపీ మీ కూటమిలోనే టీడీపీ మీకు శత్రువు అంటున్నారు ఆయన. మీ కూటమిలో ఉన్న పార్టీ మీకు శత్రువుగా అవుతుంది అని అంటున్నారు ఆయన విజయ్ గారు. ఏముందమ్మా ఇప్పుడు వాళ్ళ మా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. ఇంకా అన్నపరెడ్డి గారు ఇంకో మాట అనలేదు. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో ఇంటర్నల్ గా ఒప్పందం కుదుర్చుకొని ఈ రోజున ఎవరైతే వైఎస్ఆర్ పార్టీని ఎండగట్టి వైఎస్ఆర్ పార్టీ చేసినట్టు అవినీతిని బయటపెట్టి వైఎస్ఆర్ పార్టీ అక్రమాల భూ కబ్జాలన్నీ బయటపెట్టిన వ్యక్తులకి ఈ రోజున ఆ సీట్లలో బీజేపీ సీట్లు అడిగి ఆ సీట్లలో బీజేపీ పోటీ చేస్తుంది. ఎంపీలు కూడా ఈ రోజు చూస్తే రఘురామకృష్ణరాజు కూడా ఎంపీ టికెట్ కూడా రాకుండా చేసింది కూడా మరి జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోలేదు ఇంకెళ్ళు. అంటే ఎలాగుంటుందమ్మా అంటే ప్రతిదీ కూడా వాళ్ళకి ఆపాదించుకోవడం. ఈ రోజున రఘురామకృష్ణ టికెట్ రాలేదంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నాడు. ఈ రోజున పోతున వెంకట మహేష్కి టికెట్ రాలేదంటే బీజేపీతో జగన్మోహన్ రెడ్డి టచ్ లో ఉన్నాడు. ఈ రోజున మహాసేన రాజేష్కి టికెట్ రాలేదంటే బీజేపీ చేసిన జగన్మోహన్ రెడ్డి కుట్ర ఇవన్నీ చెప్పుకుంటారు. అంటే ఏముంది వాళ్ళ నోరు వాళ్ళకి నచ్చినట్టు చెప్తారు. ప్రజల్లో ఈ కూటమి పైన విశ్వతాయి విలువను లేకుండా చేయాలని వాళ్ళ ఉద్దేశం. ప్రజల్లో మనటోరికి ఏం చేశారు, జనసేన టీడీపీ బీజేపీ కలగూడదని జగన్మోహన్ రెడ్డికి చాలా ప్రయత్నాలు చేశాడు. కలిశారు, ప్రజల ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఈ రోజున ఏంటి చేస్తారంటే ఇగో బీజేపీ రావడం వల్ల కూటమికి ఇబ్బంది, వీళ్ళ వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు పడవు, వీళ్ళకి అసలు ఓటు బ్యాంకింగే లేదు. అటువంటిది బీజేపీలో ఎందుకు తీసుకున్నారు కూటమిలో కానీ మాట్లాడతారు. ఈరోజు ఒకటే సార్ 2014లో ఏదైతే ఉందో 2014లో ఎలాగైతే ఈ కూటమి సక్సెస్ అయిందో సేమ్ ఈ 2024లో అలాగే సక్సెస్ అవుతుంది 100%. అప్పుడు నరేంద్ర మోడీ గారికి ఏ పాజిటివ్ వే ఉందో ఈ రోజున ఇదే నరేంద్ర మోడీ గారికి మళ్ళీ 3సారి ప్రధానమంత్రి అవ్వడానికి ఇదే పాజిటివ్ వే ఉంది. సో ఇవన్నీ కూడా కూటమికి కలిసి వస్తాయండి. మీరు ఏదో చిన్న బేరేజ్ వేసుకొని కూటమిని దెబ్బతీయాలనుకుంటే జనాలు ఎర్రలు కాదు, మేము ఎర్రలం కాదు. ఖచ్చితంగా చాలా క్లారిటీగా మేము ఉన్నాం. కన్ఫ్యూజన్లో మీరున్నారు. కన్ఫ్యూజన్లో ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ కన్ఫ్యూజన్ లోనే అభ్యర్థులు మార్చుకున్నారు, అన్నీ చేశారు. మళ్ళీ ఆయన కనిపించబడి ఈసారి ఏంటి ఈ రోజు మనం 175 పెద్ద మాట్లాడినామే, కనీసం మనకి 5 సీట్లైనా వస్తాయా, కనీసం మనకు 10 సీట్లను గెలుస్తామా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితి ఆయన ఆందోళన చూస్తే ఈ రోజున 21 సిద్ధం సభలు అంట, 21 సిద్ధం సభలు పెట్టండి, ప్రజల్లోకి వెళ్ళండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పరదాల చాటు నుంచి బయటికి రమ్మని చెప్తూ ఉన్నాం. ప్రజల్లో హక్కును చేర్చుకొని కిందటి ఎప్పుడైతే పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకు ముద్దులు పెట్టారో అలాగే ఇప్పుడు ముద్దులు పెట్టి ప్రజల్లోకి రమ్మని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ చీపురులతో చెప్పులతో కొట్టడానికి రెడీ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని. దమ్ముంటే తిరగమని చెప్పాలండి. జగన్మోహన్ రెడ్డికి తెలుసు ప్రజల్లోకి వెళితే మనకు జరిగే చేస్తుంది. వరదల చాటున ఎక్కువ మంది సెక్యూరిటీలు పెట్టుకొని కనీసం ప్రజలను పరామర్శించడానికి కూడా ఆయన చేయనటువంటి ఈ సిద్ధం సభలు పెడితే అంత
పెట్టకపోతే ఎంత? రైట్ అండి. ఒకసారి బాలగారు 5 నిమిషాల పాటు. బాలగారు ఇప్పుడు ఒక తిరుపతి అంశం కావచ్చు, ఒక కాకినాడ అంశం కావచ్చు, ఇలా ఒక ట్రెండ్ ఇంతకు ముందు మనము ఫణీంద్ర గారు కూడా దీనిపైన క్లారిటీ ఇచ్చారు. అండ్ మీ వైపు నుంచి మీకు సంబంధించి ఎస్పెషల్గా మీరు ఎక్కడెక్కడైతే బలంగా ఉన్న దగ్గర ప్లేసెస్లో కూడా మీరు కొంచెం వెనక్కి తగ్గవలసిన పరిస్థితి వచ్చింది. ఓకే, కూటమిలో నేపథ్యంలో భాగం, కానీ ఒకటి కాదు చాలా 14-15 ప్లేసెస్లో ఈ రప్చర్ అనేది జరుగుతుంది. ఈ గందరగోళ పరిస్థితులు, అసంతృప్తి జ్వాలలు, ఇవన్నీ ఎందుకంటే మనకి ఎన్నికలకు కూడా ఎక్కువ సమయం లేదు. ఎక్కువ సమయం అంటూ ఓకే, వాళ్ళని అసంతృప్తులు మనం బుజ్జగించుకొని ఏదో ఒకటి చేసుకుని తక్కువ సమయం పీరియడ్ ఉంది. మీకు ప్రతి ఒక్క సీట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టైం మీకు అనేది. సో ఇవన్నీ మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు అసలు? ముందుగా విజయ్ కుమార్ రెడ్డి గారికి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నా మధు గారు. ఎందుకనంటే ఓటమని పాపం ఆయన మాటల్లోనే అంగీకరించేశాడు. ఆ ఓటమని మాటల్లోనే అంగీకరించేసి చివరికి ఏడదాకా వచ్చారు అని అంటే బీజేపీ జనసేనకి నెంబర్ చిన్నది అని చెప్తున్నాడు. మా నెంబర్తో నీకు ఎందుకు సార్ విజయ్ కుమార్ రెడ్డి గారు? ఒకసారి ఆలోచించండి. మీరు వైనాట్ 175 అంటున్నారు కదా, ముందు మీరు దాని మీద పనిచేయండి. మిమ్మల్ని ఎలా ఓడియాలనేది మా కూటమి నిర్ణయిస్తుంది, జనాలు నిర్ణయించబోతున్నారు. అందువల్ల ఎందుకనంటే పాపం చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఎందుకనంటే మీకు తక్కువ సీట్లు వచ్చినాయి అని చెప్పి డిబేట్ చూసిన వాళ్ళనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు ఎన్ని మైండ్ గేమ్లు ఆడినా కూడా మీ ఆలోచన అయితే ముందుకు రాదు సార్. పైగా 10 పైసలు వంతు ఇచ్చారు, 90% రాలేదని చెప్తున్నారు. గెలుపు గుర్రాలు అంటున్నారు. గెలుపు గుర్రాల కోసమే ఈ రోజు జరిగిన పరిస్థితి ఇది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే పొత్తులో భాగంగా, ఎందుకనంటే వాళ్ళకి అడిగిన 21, 10, 31 సీట్లు ఇచ్చాము. వాటిల్లో కొన్ని సీట్లు అడిగారు కాబట్టి వాళ్ళు తీసుకున్న సీట్లలో వాళ్ళు కూడా గెలుపు గుర్రాలని పెట్టుకోవాలి కాబట్టి పక్క నుంచి తెచ్చి పెట్టుకున్నారు. కానీ మీరు 58 సీట్ల షఫ్లింగ్ చేశారు. ఒక్కసారి అది గుర్తుపెట్టుకోండి. మేము 31 చోట్ల ఇబ్బంది పడితే మీరు 58 చోట్ల షఫ్లింగ్ చేశారు. 18 మంది ఎంపీ అభ్యర్థులను మార్చారు. ఈ రోజు మీరు దాదాపు 80 సీట్లు ఎవరు పెట్టారు అనేది అర్థం కాని పరిస్థితిలో మీరున్నారు. అందువల్ల మీతో పోల్చుకుంటే మేము చాలా బెటర్ గా ఉన్నాము. మేమందరం కలిసి మీ టీడీపీ విషయానికి వచ్చేసరికి బాలగారు, అట్ ద సేమ్ టైం మీ టీడీపీ పార్టీ విషయానికి వచ్చేసరికి చాలా మంది సీనియర్స్ కూడా మీరు వెనక్కి నెట్టడం జరిగింది. అంటే ఓకే, కొత్త వారికి మీరు అభ్యర్థులు కొత్త వారికి అయితే అవకాశాలు ఇచ్చారు, కానీ అదే టైంలో చాలామంది సీనియర్స్ కూడా కొంత అసంతృప్తిగానే ఉన్నారు. శ్రీకాకుళంకి సంబంధించి కావచ్చు, ఇక్కడ దేవినేని ఉమా గారు కావచ్చు, అక్కడ వర్మ గారు నిన్నటి వరకు ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. ఆయన సీనియర్స్ కూడా ఎందుకనంటే గతంలో మా యువ నాయకుడు పాదయాత్ర టైంలో కూడా లోకేష్ గారు మేము ఈసారి యువతకి ఎక్కువ టికెట్లు ఇస్తాము, యువతని ఎక్కువగా ప్రోత్సహిస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఎక్కువ మంది యువతని తీసుకొచ్చాం ఒక పక్క. రెండో పక్క పొత్తులు లాస్ట్ లో ఫైనల్ అయినాయి కాబట్టి కొన్ని సీట్లు వాళ్ళకి త్యాగం చేయాల్సి వచ్చింది. అందులో భాగంగా సీనియర్స్ ని మేము కొన్ని చోట్ల ఇవ్వలేకపోవడం అనేది వాస్తవమే. అయితే సీనియర్స్ కి ఇప్పుడు ఎంత నష్టం జరుగుతుందో దానికి డబుల్ త్రిబుల్ టైంలో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయబోతున్నారు. ఎందుకనంటే రేపు ఏర్పడబోయే ప్రభుత్వంలో కావచ్చు, సలహాదారులుగా కావచ్చు, రాజ్యసభ సభ్యులుగా కావచ్చు, చాలా ప్లేసుల్లో వాళ్ళకి ప్రముఖ పాత్ర ఉండబోతుంది. దీంట్లో కానీ అంతవరకు ఆపగలరా అసలు? ఆ నాయకులను అంతవరకు ఆపగలరా అసలు? ఎందుకంటే చాలా మంది ఇప్పటికే పక్క పార్టీల వైపు చూస్తున్నారు. 99% ఖచ్చితంగా ఆపుతాము. పక్క పార్టీ వైపు మేము చూస్తున్నాం అనే దానికన్నా కూడా పక్క పార్టీ వైపు చూస్తున్నారని చెప్పి ఈ వైసీపీ గ్లోబల్ ప్రచారం చేస్తుంటది. ఎందుకనంటే వాళ్ళకి నిద్ర లేసిన దగ్గర నుంచి మైండ్ గేమ్, గ్లోబల్ ప్రచారము, నిద్ర లేసిన కారికి అప్పటి నుంచి వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య గ్లోబల్ ప్రచారం వాళ్ళకి. అంతే తప్పిస్తే ఎవరో ఏదో మాట్లాడితే దాన్ని భూతార్థంలో చూపించి పెద్ద భూతార్థంలో చూసేటప్పుడు చిన్న సీమ కూడా పెద్ద పులిలా కనిపిస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే భూతార్థంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైతే ఏదైతే చిన్న చిన్న అసంతృప్తిలో వాటన్నిటిని వీళ్ళు ఎన్లాట్ చేసి ఎక్కువగా చూపించి మాకు ఏదో తగాదలు పెట్టి ఆ మా అభ్యర్థులకి ఇప్పుడున్న సీనియర్స్ కి టికెట్ దక్కన వాళ్ళకి వీళ్ళు గొడవలు సృష్టించి లబ్ధి పొందాలని ఆశ ఆలోచనతో వీళ్ళు పనిచేస్తున్నారు. అది మాత్రం జరగదు. ఎందుకనంటే మాకు 2024లో జరగబోయే సార్వత్రిక ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది. దానికోసం మేమందరం కలిసి కట్టుగా యూనిటీగా పనిచేస్తాము. చిన్న పొరపాటు కూడా తావేమో. ఈయన విజయ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా తెలివిగా టాలెంటెడ్ గా మాట్లాడారు. మీ తెలివికి మరొకసారి హ్యాట్స్ అప్ అన్న.
మీ ఆలోచనలు విజయ్ గారు. రేపు 24లో మేము అధికారంలోకి రాబోతున్నాం. ఇది తథ్యం. రైట్ విజయ్ గారు ఏమంటారంటే మీరు ఎన్ని మైండ్ గేమ్స్ ఆడినా మాలో ఎన్ని అసంతృప్తులు ఉన్నా ఎన్ని అసంతృప్తి జ్వాలలు బయటకు కనిపించినా 2014 అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది, కూటమే విజయం సాధిస్తుంది అని అంటున్నారు ముగ్గురు కూడాను. విజయ్ గారు ఖచ్చితంగా మేడం, ఎందుకు ఆ మాట చెప్తున్నావు అంటే అల్లుడా మజాక సినిమాలో కోటా శ్రీనివాసరావు ఏదో డైలాగ్ చెప్తాడు కదా, నా దాంతో పోల్చుకుంటే నీదెంత అని. వాళ్ళకి చిరిగిన దాంతో పోల్చుకుంటే మాకు ఏదన్నా చిన్నవి ఉంటాయి, వాళ్ళ దాంతో పోల్చుకుంటే మాదెంత ఏ ఉండదు. ఖచ్చితంగా మేము అందరం కలిసి యూనిటీగా పనిచేస్తాం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది. విజయ్ గారు వినిపిస్తుందా? వినకూడదమ్మా. వాళ్ళ ఆవేశాన్ని, ఆలోచనని, వాళ్ళ ఆశని నేను ఎందుకు ఆపేయాలి? వాళ్ళు అలానే ఆ క్రమంలోనే ఉంటూ వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే మా పని మేము చేసుకుంటా పోతా ఉన్నాం. ఇప్పటికే క్యాండిడేట్లు చంద్రబాబు గారు అధికారంలోకి వస్తామన్నా ఆనందం మేము ఉన్నాము. ఈ రోజు సుగ్రామ్ గారు ఒక మాట అన్నారు. విజయ్ గారు మీరు ఎట్లా మాట్లాడతారంటే బాల్ గారు అన్నట్టు ఈ రోజు సుగ్రామ్ గారు ఒక మాట అన్నారు, కూటమి అంటే మిమ్మల్ని కూడా అందులో యాడ్ చేశారు. అలానే బాల్ గారు ఇంతకు ముందు కూడా అదే మాట అన్నారు, మీ ఓటమి మీరు ఒప్పుకున్నట్టే మాట్లాడుతున్నారని. ఒప్పుకున్నారని ఎవరు చెప్పారు? కూటమి అభ్యర్థులు వెళ్ళినోడు ఓటమి ఒప్పుకున్నట్ట, అభ్యర్థులతో ప్రచారంలో ముందున్నోడు ఓటమి ఒప్పుకున్నట్ట. ముందు వాళ్ళ కొట్లాటలకి ఇంతవరకు సమయం పెట్టలేని వాళ్ళు అభ్యర్థుల మీద ఏం సమయం పెడతారు వాళ్ళు? కానీ తమాషా చూద్దాం, మేమే గెలుస్తాం. వాళ్ళకి చెప్తున్నాం కదా, కూటమిలో ఒకడికి శత్రువు, వీళ్ళందరూ మాకు శత్రువులు కాదు, కూటమిలో ఒకళ్ళకొకళ్ళు శత్రువు. ఇప్పటికి కూడా నేను రఘురామకృష్ణరాజు ఎవరికి శత్రువులు కాదన్నా, ఎవరికి శత్రువులు కాదు. మీరు నిస్సహాయ నిస్సూరులో ఉన్నారు మీరందరూ కూడా. మీరు ఇప్పుడు మాట్లాడే వ్యవస్థ బాగాలేదు అసలు. ఫణేంద్ర గారు ఒక నిమిషం విజయ్ గారు ఒక నిమిషం. ఫణేంద్ర గారు విజయ్ గారు ఒక నిమిషం అండి. మీరు అంత క్లియర్ గా లేదు, ఒకసారి విజయ్ గారు వాయిస్ ఉంటే కొంచెం మ్యూట్ చేయండి, ఆయన వాయిస్ కరెక్ట్ గా రావట్లేదు. ఫైనల్ గా ఫణేంద్ర గారు మీరు చెప్పండి. ఇప్పుడు విజయ్ గారు అన్నట్టు కూటమిలో మీకు మీరే శత్రువులు, వేరే శత్రువులు అవసరం లేదు అని అంటున్నారు ఆయన. మీరు మాత్రం గట్టిగా చెప్తున్నారు కానీ మీలో మీ ముగ్గురు మీరే శత్రువులే తయారై మీ నాయకులు మీరే ఓడిపించుకుంటారని అంటున్నారు ఆయన. ఫణేంద్ర గారు మీ వాయిస్ మ్యూట్ లో పడింది. ఫణేంద్ర గారు చెప్పండి. ఈ వాయిస్ అయిపోయిందన్న, వైసీపీ వాయిస్ అయిపోయింది, ఇంకా బయటికి రాదు అది. వైసీపీ వాయిస్ అనేది ఆగిపోయింది మేడం, అది సహకారంతో ఆగిపోయింది. సో ఇంకా కొంచెం రిలాక్స్ అవ్వన్నా, నువ్వు రిలాక్స్ అవ్వు, కొంచెం నువ్వు రిలాక్స్ అవ్వన్నా. అరే అన్న నువ్వు రిలాక్స్ అవ్వు, రిలాక్స్ అవ్వమనంటే ఆయన ఇబ్బంది అంటే అర్థం కావట్లేదు. విజయ్ గారు ఒక్క నిమిషం అండి. ఫణేంద్ర గారు మీరు మాట్లాడండి. విజయ్ గారు ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం ఆగండి. ఫణేంద్ర గారు మీరు మాట్లాడండి. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి, మనకి అంత టైం లేదు. ఫణేంద్ర గారు మీరు మాట్లాడండి. మేడం ఏ రాజకీయ పార్టీలో అయినా సరే ఏదైనా సరే కూడా ఒకటైతే మేము చెప్తాము, ఇలాంటివన్నీ కూడా చిన్న విభేదాలు అనేవి కన్ఫర్మ్. ఇలాంటివన్నీ కూడా ప్రజల తాలూకు ఆశీర్వాదం కూటమికి ఉంది. 100% 2024లో కూటమి విజయం సాధిస్తుంది. ఇలాంటి మైండ్ గేమ్ ఆడేవాళ్ళు, మ్యానిపులేట్ చేసే వాళ్ళకి వ్యవస్థ ఆగిపోయింది. ఇలాంటి వాళ్ళు తాటాకి మీద కుందేల చొప్పులకి వీళ్ళు ఎలాంటి మాట మాడతారు. అరే అన్న ఆగమే బాబు, నువ్వు అయిపోతున్నావు ఆగచ్చు కదా, ఒక నిమిషం ఆగు. మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఇలాగ అవుతున్నావు? ఒక నిమిషం ఆగు, నీకు అసలు వాయిస్ రావట్లేదు, బయటికి నెట్వర్క్ లేదు నీకు. ఒక నిమిషం ఫణేంద్ర గారు మీరు ఫైనల్ చేయండి, కంక్లూడ్ చేయండి. ఫణేంద్ర గారు మీరు కంక్లూడ్ చేయండి. ఇది 100% మేడం, ఇలాంటివన్నిటికీ కూడా ప్రజల ఆశీర్వాదం ముఖ్యం. వచ్చే వాళ్ళు వెళుతూ ఉంటారు. ఆల్రెడీ కూటమిని ప్రజా ఆదరణ పొందింది. ప్రజలు ఎప్పుడెప్పుడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మారుద్దామా అని చూస్తున్నారు. ప్రజల ఆశీర్వాదం ఉంది. 100% ఎవరేమనుకున్నా సరే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కట్టుగా పనిచేసి రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం ఖాయం. ఏ పరదాల చోటు ఉన్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ గా ఆయన పరదాల మధ్యలో ఉంటారు. మీ నాయకులు మళ్ళీ తిరిగి కూటమిలోకి జాయిన్ అవుతారు. ఆల్రెడీ మీ యొక్క వైసీపీ నాయకులకు భయం పుట్టుకుంది. వాళ్ళు ఆల్రెడీ ఎందులో చేరుదామని చెప్పేసి ఆలోచనలు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మణ్ గారు, అలాగే జనసేన నుంచి లక్ష్మణ్ గారు, అలాగే వైసీపీ నుంచి అన్నిపరెడ్డి విజయ్ గారు, అలాగే బీజేపీ నేత ఫణేంద్ర గారు, అలాగే టీడీపీ నేత బాలగురుస్వామి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. మొత్తానికైతే ఎన్ని విభేదాలు ఉన్నా, ఎన్ని చిన్న తగాదాలు ఉన్నా కూడా, ఎంతమంది అసంతృప్తులు ఉన్నా కూడా 2014లో ఏదైతే రిపీట్ అయిందో
అదే విధంగా ఇప్పుడు 2024లో కూటమి విజయం సాధిస్తుందని కూడా కూటమి నేతలు చెప్తున్నారు. అలాగే ఆయా పార్టీలకు సంబంధించి ఆయా పార్టీలు ఏదైతే కూటమి పార్టీలు ఉన్నాయో ఆ కూటమి పార్టీలో ఒకరికొకరు శత్రువులుగా మారి వారి అభ్యర్థులను అయితే ఓడిపోవడం జరుగుతుంది. వైసీపీ నెక్స్ట్ మళ్ళీ కూడా వైసీపీ అధికారంలోకి వస్తున్న వైసీపీ నేతలు చెప్తున్నారు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. కీప్ వాచింగ్ BRK న్యూస్.